అందరికీ జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్ అని ఎందుకన్నానంటే ఈ హైదరాబాద్ టూర్ సిరీస్లో భాగంగా హైదరాబాద్లో శ్రీరామనవమి రోజు అడుగుపెట్టానండి. అందుకే జై శ్రీరామ్ అన్నాను. వైజాగ్ నుంచి నా జర్నీ అయితే స్టార్ట్ చేశా. 26th నైట్ 11:20కి అయితే ఎల్టీటీ ట్రైన్కి అయితే రిజర్వేషన్ చేసుకున్నాను. కొంచెం ఎర్లీగానే స్టేషన్కి అయితే వెళ్ళాను. ఇదిగో ఇదే ఎల్టీటీ ట్రైన్. ట్రైన్ జర్నీ ఎందుకు ప్రిఫర్ చేశానంటే ఈ మధ్యన బస్సు ఎక్కితే తిరిగి వస్తాం లేదని డౌట్ అయితే ఎక్కువైపోయిందండి. యాక్సిడెంట్ అయితే ఎక్కువైపోయి సికింద్రాబాద్లో దిగేసరికి మధ్యాహ్నం 1 గంట అయింది. అక్కడ నుంచి బస్సు ఎక్కాను. శ్రీరామనవమి సంబరాలు ఇక్కడ బాగా జరుపుతున్నారండి. చాలా ముచ్చటేసింది చూడడానికైతే. జర్నీ చేయడం వల్ల బాడీ డిహైడ్రేట్ అయ్యింది బాగా. ఈ పిల్లలు బస్సులోకి అయితే మజ్జిగ ఇచ్చారు. శ్రీరామనవమికి పంచుతున్నారు అందరూ కూడా ఇక్కడ. శ్రీరాముడి విగ్రహాన్ని అయితే తీసుకెళ్తున్నారు చూడండి. దాని వెనకాతల మన ఛత్రపతి శివాజీ గారి విగ్రహం కూడా ఉంది. యుద్ధం వలన ఏర్పడిన ఎఫెక్టో లేదంటే శ్రీరామనవమి ఎఫెక్టో తెలియదు కానండి, ఒక్క హోటల్ కూడా ఓపెన్లో లేదు ఆ రోజైతే. మంచిగా అయితే ఆకలేస్తుంది నాకైతే. అదే టైంలో పక్కనైతే రాముడి యొక్క అన్నదానం అయితే జరుగుతుందండి. వెంటనే అక్కడికి వెళ్ళి అయితే ఆ ప్రసాదం అయితే స్వీకరించాను. చాలా హ్యాపీగా అనిపించిందండి. దేవుడే వచ్చి ఇచ్చినట్టు అనిపించింది ఒకసారి కూడా. నైట్కి అయితే లైట్గా అలాగా ఫాస్ట్ ఫుడ్ ఫాస్ట్గా తినేసానండి నూడిల్స్. మొదటి రోజు అయితే ఇలా అయిపోయింది ఇక్కడ. మిగిలింది అయితే నెక్స్ట్ పార్ట్లో చూద్దాము. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఫాలో అవర్ పేజ్. థ్యాంక్ యూ ఆల్.